అండి అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్గా వెజ్ మంచూరియా విత్ పప్పుచారు రైస్ కాంబినేషన్తోని తయారు చేశానండి. తయారు చేసే విధానం చూపిస్తాను. కోఫ్తా చేస్తున్నాను కదండి, దీనికి ఒక క్యాబేజీ తీసుకున్నాను, చిన్నదేనండి. మీకు ఎంత కావాలో కర్రీ దాన్ని బట్టి చేసుకోవచ్చు. నేను చిన్న క్యాబేజీ తీసుకున్నాను, నీట్గా కడిగి క్లీన్ చేశాను. క్యారెట్ ఒక 4 క్యారెట్, బంగాళదుంపలు ఒక 4 తీసుకున్నాను, నీట్గా తొక్కలు తీసి కడిగి ఉంచుకున్నాను. తోటకూర అండి, నీట్గా ఓపెన్ చేసి డస్ట్ అది ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవాలండి. మన ఆరోగ్యం కదా ముఖ్యం. నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మన గ్రేటర్ ఉంటుంది కదండి, దీంతో తురుముకుంటాను. ముందు బంగాళదుంప తురిమేసుకుంటున్నాను. ఇలా చిన్నగా ఇలా తురిమేసుకోవాలి. ఇదిగోండి క్యారెట్ ఆలు తురిమేసుకున్నాను. క్యాబేజ్ కూడా తురుముకుంటున్నాను. కొన్ని క్యాబేజీ కూడా సగం ముక్కే తురుముకున్నానండి, సగం ముక్క ఉంచేసాను. ఇది కూడా ఈ గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. తోటకూర తీసుకున్నాను కదా, చిన్నదే అండి, ఒక చిన్న కట్ట తీసుకున్నాను, ఎక్కువేం కాదు. చాలా చిన్న ముక్కలు తరుక్కుందాం, చాలా చిన్న ముక్కలుగా. ఈ కోఫ్తాలోకి మనకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి, మన ఇష్టం. ఇదిగోండి అంత చిన్నగా కట్ చేసుకున్నాను. ఇది కూడా ఈ బౌల్లోకి వేసేసుకుందాం. ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, కొద్దిగా కసూరి మేతి, గరం మసాలా 1 టీ స్పూన్, ఒక 2 స్పూన్లు శనగపిండి, ఒక 2 స్పూన్లు బియ్యం పిండి. అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చండి, ఎక్కువ హైరాణ పడాల్సిన అవసరం లేదు. కొద్దిగా పసుపు. ఇప్పుడు గట్టిగా ఇలా కలుపుకుందామండి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుందాం, పట్టాలి కదా, రావాలి కదా, అలా ఎంతో అవసరమైతేనే వాటర్ వేయండి. ఇదే సరిపోయేలా ఉంటుంది. కొంచెం డ్రైగా అనిపిస్తే ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకుందరు. నాకు వాటర్ అవసరం పట్టలేదండి, సరిపోయింది. ఇలా ఉంటే సరిపోద్ది. మీకు నచ్చిన సైజులోని ఇలా రౌండ్స్ బాల్స్ లాగా తయారు చేసుకుందాం. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుంటాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. స్లోగా ఈ బాల్స్ వేసేసుకుందాం. వెంటనే కదపకూడదు. ఇప్పుడు స్లోగా రివర్స్ చేసుకుందామండి. వెంటనే కదిపితే విడిపోతాయి అంతే. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేద్దాం. బాగా ఫ్రై అయిపోయండి. ప్లేట్లోకి తీసుకుందాం. మిగతా కూడా ఫ్రై చేసుకుందాం. అన్నీ ఫ్రై చేసుకొని చూపిస్తాను. మంచూరియా ఫ్రై అయ్యేలోపు మసూర్ దాల్ అంటారు కదండి, ఇది పలుచగా పప్పు చారులా చేసుకుంటాను. దానికి కాంబినేషన్ మంచూరియా. ఇందులోనే ఒక 2 టమాటీలు, 4 పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయ వేసాను. కుక్కర్ పెట్టి 3 విజిల్స్కి స్టవ్ ఆపేసుకుంటాను. పప్పు ఉడికిపోయిందండి, బాగా మెరిపించుకుంటాను. చింతపండు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను, నానబెట్టుకుంటాను. బాగా మెరిపిస్తానండి. చింతపండు రసం వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్, ఒక అర స్పూను కారం, అంతా బాగా కలుపుకుందాం. కొద్దిగా కరివేపాకు, సాంబార్ పొడి 1 స్పూను, అంతా బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. పప్పు స్టవ్ మీద పెట్టుకున్నానండి. కళాయిలో ఆయిల్ కొంచెం తీసేసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకున్నాను, ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నాను మంచూరియా కోసం. ఒక ఉల్లిపాయ కట్ చేసి వేగుతుంది కదండి. కొద్దిగా వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఒక 10 వెల్లుల్లి, ఒక అంగుళం అల్లం చిన్న ముక్కలు కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ లోపు 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కప్పులో వేసి కలుపుకున్నానండి, పక్కన పెట్టుకుంటాను. ఇది ఎండుమిర్చి ఒక 2 వేసుకున్నాను. కరివేపాకు, ఆనియన్స్ అవి బాగా వేగిపోయండి. 1 స్పూను సోయా సాస్ వేసుకుంటున్నాను. టమాటా సాసు 1 స్పూను, మ్యాగీ మసాలా వేసుకుంటున్నానండి. మన ఇంట్లో ఉన్న ఐటమ్సే వేసుకోవాలన్నాను కదా. కారం 1 పావు స్పూన్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మంచూరియా బాల్స్కి వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి ఉప్పు కారం. మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ మిశ్రమం వేసుకొని కలుపుకున్నాం. కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా ఉడకాలి కదా, కలవాలి కదా. కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ మిశ్రమం అంతా బాగా ఉడికిందండి. ఇప్పుడు ఈ మంచూరియా బాల్స్ ఉన్నాయి కదా వేసుకుంటున్నాను. చేసిన మసాలా ఉంది కదా, ఇదంతా ఈ బాల్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మంచూరియా బాల్స్ డ్రైగా కూడా చేసుకోవచ్చు, సెమీ సాఫ్ట్గా అంటే కొంచెం చిన్న లూజ్గా కూడా చేసుకుంటారు. స్నాక్ ఐటెంలా తినొచ్చండి. మనం ఏదైనా సైడ్ డిష్లా కూడా పెట్టుకొని తినొచ్చు. ఇంట్లో చేసుకుంటే అన్నీ హెల్తీగా చేసుకుంటాం కదండి, ఆ టేస్టే వేరండి. పిల్లలకి మన చేతితో వండి పెడితే అది ఆ రుచి కూడా, ఆ హ్యాపీనెస్ కూడా బాగుంటుంది కదా. ఇంకొక 2-3 నిమిషాలు అలా మగ్గనిద్దాం. వెజ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆపేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ వెజ్ మంచూరియా రెడీ అండి. సర్వ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది వెజ్ మంచూరియా. స్టవ్ ఆపేసుకుంటున్నాను. మంచూరియా రెడీ అయిపోయిందండి. పప్పుచారు కూడా రెడీ అయిపోయింది. పోపు పెట్టుకుందాం. ఫ్రై పాన్ పెట్టుకున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. పోపు వేసుకుంటున్నాను. పోపులో చిన్న ఉల్లిపాయ, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకున్నాను. పోపు వేగిపోయిందండి. కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. పప్పుచారులోకి వేసేసుకుందాం. అంతేనండి, మసూర్ దాల్ పప్పు చారు కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవటమే. పప్పు చారు మంచూరియా రెడీ అయిపోయిందండి.
వేడి వేడి అన్నంలోకి ఇలా పప్పుచారు వేసుకొని మంచూరియా సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే స్వర్గం దిగి వచ్చేస్తుందండి. చాలా వేడిగా ఉంది. చాలా సూపర్గా ఉందండి. మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి. మా లక్ష్మీ ప్రభా కిచెన్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.